ప్రజానేత, గిరిజనుల పక్షపాతి అన్నది ఈ జీవో నెంబర్ 97 ద్వారా రద్దు ద్వారాగా ఈ జీవో ఏదైతే రద్దు ఉందో దాని ద్వారా తేటతెల్లమైంది. ఎందుకనంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 5వ తారీఖున 2015లో ఈ జీవో నెంబర్ 97ని తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ నెలలో చింతపల్లిలోని బాక్సైట్ రద్దుకు సంబంధించి బాక్సైట్ ఏదైతే జీవో ఉందో 97 మీద గట్టిగా పోరాటం కూడా చేయడం జరిగింది ఆ రోజు గిరిజనుల తరపున. ఎందుకనంటే ఈ రోజు గిరిజనులందరూ కూడాను కొండని ఒక దేవతగా పూజించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే వాళ్ళ సాంప్రదాయాలను కూడా ఈ రోజు తీసుకోకుండా వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించకుండా ఆనాడు ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆ జీవో నెంబర్ 97 తీసుకొచ్చి బాక్సైట్ తవ్వకాలకి అనుమతి ఇచ్చి మొత్తము ఏదైతే బాక్సైట్ తవ్వకాల ద్వారా ఆ సంపదనంతా కూడా దోచుకోవాలని వేసినటువంటి ఏదైతే ఆ ప్రక్రియ ఉందో అదంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది గిరిజనులందరికీ కూడాను. వాళ్ళందరి తరపున ఏమనంటే జీవో నెంబర్ 97ని మా గవర్నమెంట్ రాగానే రద్దు చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఆ హామీని ఈ రోజు నెరవేర్చే విధంగా ఈరోజు జీవో నెంబర్ 97ని రద్దు చేయడం నిజంగా గిరిజనులందరి తరపున కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులందరూ కూడా 7 నియోజకవర్గాల్లో కూడాను బుద్ధి చెప్పి వాళ్ళని ఒక మూల కూర్చోబెట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే నమ్మకం పెట్టుకుని గిరిజనులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు న్యాయం జరుగుద్దని నమ్మి గిరిజనులందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారో అదే విధంగా ఈరోజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల తరపున నిలబడి వాళ్ల కోసం ఆలోచించి వాళ్ళ సాంప్రదాయాలను గౌరవం ఇచ్చి ఈరోజు ఈ జీవో నెంబర్ 97ని రద్దు చేయడం నిజంగా అందరం కూడా హర్షించేదగ్గ విషయము. ఖచ్చితంగా గిరిజనులందరి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఆ జీవోని తెర మీద తీసుకొచ్చింది అనుకుంటున్నారు? అలాగే అప్పట్లో ప్రజల్లో ఎలాంటి పోరాటం వచ్చింది? అప్పుడు ప్రత్యక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు గిరిజనులు ఎలాంటి సంతోషం వ్యక్తం అవుతుంది అనుకోవచ్చు? ఆ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 97 ఎందుకు తీసుకొచ్చారు అనంటే గిరిజనుల సంపద అయినటువంటి ఏదైతే బాక్సైట్ ఉందో ఆ బాక్సైట్ అన్నిటినీ కూడాను కార్పొరేట్ సంస్థలతోటి కుమ్మక్కయ్యి ఆ సంపదను మొత్తం దోచుకోవాలన్న దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోని తీసుకురావడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్లో ఆ ధర్నా చేయకపోతే ఖచ్చితంగా ఈ రోజుకి మొత్తం బాక్సైట్ అంతా కూడాను తవ్వేసి గిరిజనులందరికీ కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంత దురదృష్టకరమో అనంటే ఆ బాక్సైట్ తవ్వకాల కోసం ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ కూడాను 3.5 ఏళ్ల పాటు కూడా నియమించలేదు. ఆ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ద్వారానే ఈ జీవోలు గాని ఏవైనా ముందుకు వెళ్లాలన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు గిరిజన ఎమ్మెల్యేలు వాళ్ళకి లేరు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలను కూడా టీడీపీలోకి తీసుకెళ్లడం జరిగింది. అంటే బాక్సైట్ తవ్వకాల కోసం కేవలం ఎన్నో కుట్రలు చేసి బాక్సైట్ తవ్వాలని కుట్రలు కుతంత్రాలు పనినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల సాంప్రదాయాలని ఈరోజు గౌరవించి ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో కూడాను దీని గురించి టాపిక్ వచ్చినప్పుడు గిరిజనులు వద్దు కాబట్టి వాళ్ళ మనోభావాలను గౌరవించి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో బాక్సైట్ వద్దు అనంటే వద్దు, గిరిజనులు వద్దు అన్నారు కాబట్టి వద్దు అని చెప్పేసి గిరిజనుల తరపున మాట్లాడినటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే హామీని ఇచ్చారో ఆ హామీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారు. వాళ్ళందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.